Hi, welcome to my channel. 7th and 8th Sensex option movement చూద్దాం. మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ నుంచి నేరో నుంచి డౌన్లో ఓపెన్ అయింది. మీకు కనిపిస్తుంది బ్లాక్ అండ్ రెడ్. బ్లాక్ 200 మూవింగ్ యావరేజ్, రెడ్ 220 మూవింగ్ యావరేజ్. ఆ నేరో రేంజ్ నుంచి కింద ఓపెన్ అయింది, డౌన్లో ఓపెన్ అయింది మార్కెట్. సో అక్కడ రెసిస్టెన్స్ ఉంది, మనకు ఒక పుట్ ఆపర్చునిటీ దొరికే ఛాన్స్ ఉంది, దొరికింది. సో మనం అక్కడ పుట్ బై చేస్తాం. మార్క్ చేసాం కదా రెసిస్టెన్స్, అది 20 మూవింగ్ యావరేజ్ నియర్ బై డౌన్లో ఉంది. ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ లొకేషన్ దగ్గర మనం పుట్ బై చేసాము, ఎడ్దామని పుట్ బై చేసాం సెన్సెక్స్. మనం ఆప్షన్లో కూడా ఇండికేటర్స్ పెట్టాం, 200 మూవింగ్ యావరేజ్ అండ్ 20 మూవింగ్ యావరేజ్ రైజ్ అవుతుంది. సో మనకి అక్కడ ఇండెక్స్లో రెసిస్టెన్స్ దగ్గర మనం ఇక్కడ పుట్ తీసేసుకున్నాము. 40 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చాము. ఆల్మోస్ట్ అది 120 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ పుట్ ట్రేడ్ కూడా ఉంది, ఆప్షన్లో నేను మార్క్ చేశాను కదా, మీకు కనిపిస్తుంది. తర్వాత క్లోజింగ్లో ఆల్మోస్ట్ 130 ఆ టైంలో మార్కెట్ రికవరీ స్టార్ట్ అయింది. మూవింగ్ యావరేజ్ నుంచి పైకి వెళ్తుంది. సో మనకి ఒక మంచి కాల్ ఆపర్చునిటీ అయితే దొరికింది. సేమ్ ఎడ్దామని కాల్ బై చేశాము సెన్సెక్స్. 40 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చాము. ఇక్కడ ఆల్మోస్ట్ 120 పాయింట్స్ టార్గెట్ ఇచ్చేసింది. రిమైనింగ్ కొంచెం కిందకు వచ్చింది, కానీ మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకుంది. సో సెకండ్ ఎంట్రీ కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ కలర్ చేంజ్ అయింది, ఇండికేట్ నియర్ బై ఉంది. అది 8th. ప్రీవియస్ డే నుంచి ఆల్మోస్ట్ కింద ఓపెన్ అయింది, మనకు మళ్ళీ పుట్ ఆపర్చునిటీ వచ్చింది 8th రోజు. మూవింగ్ యావరేజ్ నుంచి రైజ్ అవుతుంది ఆప్షన్. సో మనం అక్కడ మూవింగ్ యావరేజ్ నియర్ బై చేసుకొని స్టాప్ లాస్ పెట్టాము. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ గుడ్ ట్రేడ్, 100+ పాయింట్స్ వచ్చింది. తర్వాత రిమైనింగ్ అంతా ఇంకా సైడ్ వేస్ వెళ్ళిపోయింది మార్కెట్. ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది, బట్ 200 మూవింగ్ యావరేజ్ కింద ఆల్మోస్ట్ ట్యాపింగ్ టైల్ వర్క్ రెసిస్టెన్స్ కింద తీసుకొని పుట్ చేసుకోవచ్చు. కానీ మార్నింగ్ ఒక గుడ్ ట్రేడ్ అయిపోయింది కాబట్టి అక్కడ క్లోజ్ అయిపోయింది అన్నట్లు. సో 8th and 9th 3 క్వాలిటీ ట్రేడ్స్, గుడ్ ట్రేడ్స్, ఆల్మోస్ట్ 100+ పాయింట్స్ ఆప్షన్స్లో వచ్చినవి. అవన్నీ మనం చూసాము, తీసుకున్నాము.